అసలేమైందిరా ఈ క్లాష్ ఆఫ్ క్లాన్స్‌కి? ఎవర్రా మీరంతా? ట్రూప్ మేకింగ్‌కి ఎందుకు టైం తీసుకోవడం లేదు? మన బేస్ మీద ఎందుకు లైన్‌గా అటాక్స్ జరుగుతూనే ఉంటున్నాయి? ఇలాంటి చాలా డౌట్స్‌కి ఈ వీడియోనే సమాధానం. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరింకా మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మంచి మంచి కంటెంట్‌ని అయితే మిస్ అవ్వకండి. అప్డేట్ తర్వాత క్లాష్ ఆఫ్ క్లాన్స్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఈ వీడియోలో మేజర్ 5 అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇన్స్టెంట్ ట్రైనింగ్. మనం అటాక్‌కి వెళ్ళాలంటే ట్రూప్స్ అయితే కావాలి కదా! అప్డేట్‌కి ముందు వరకు ట్రూప్స్ మేకింగ్‌కి టైం అయితే తీసుకునేది. మనకలా టైం వద్దు, మనకి టైం పట్టకూడదు, మనకి వెంటనే ట్రూప్స్ కావాలనుకుంటే జెమ్స్‌తో అయితే కొనుక్కోవాలి. కానీ ఇప్పటి నుంచి ట్రూప్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జెమ్స్‌తో కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి ట్రూప్స్ ఇన్‌స్టంట్‌గా అయితే వచ్చేస్తున్నాయి. మీరు ఏ ట్రూప్‌ని ట్రైనింగ్‌లో పెట్టినా అవి వెంటనే ట్రైన్ అవ్వి వస్తున్నాయి. సో మీరు అటాక్‌కి వెంటనే వెళ్ళొచ్చు. కానీ దీని మూలంగా ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే అటాక్స్‌కి వెళ్ళి మనీని అయితే తెచ్చుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మన బేస్ మీద కూడా లైన్‌గా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. ఇలా లైన్‌గా అటాక్స్ జరగనివ్వకుండా క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఒక అప్డేట్‌ని కూడా తీసుకొచ్చింది. అదేంటో కాసేపట్లో మాట్లాడుకుందాం. సెకండ్ అప్డేట్ ఆర్మీ రెసిపీ. ఆర్మీ రెసిపీతో మీ ఫేవరెట్ కాంపోజిషన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు. మీ రెసిపీస్‌ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ లవర్స్‌కి ఇది ఒక గేమ్ చేంజర్. దీని మూలంగా మీ ఫేవరెట్ కాంబోస్‌ని ఈజీగా ట్రైన్ చేయగలరు. థర్డ్ అప్డేట్ న్యూ పెట్. కొత్త పెట్‌ని అయితే యాడ్ చేశారు. దీని పేరు స్నీజీ. దీన్నైతే గబ్లం లాగా డిజైన్ చేశారు. ఈ పెట్ హీరో దగ్గర అయితే ఉంటుంది. ఈ పెట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అటాక్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. హీరో చనిపోయినా ఈ పెట్ అయితే ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఈ పెట్ కావాలంటే టౌన్ హాల్ 16, పెట్ హౌస్ 7 కావాలి. ఫార్నర్స్ ట్రూప్. ఇది ఒక కొత్త ట్రూప్. ఈ ట్రూప్ ఒక డిఫెన్స్ ట్రూప్ లాంచర్ లాగా యూజ్ అయితే అవుతుంది. ఈ ట్రూప్ బ్యాటిల్ ఫీల్డ్లో ఫెర్మిట్స్ అనే చిన్న చిన్న లావా క్రియేచర్స్ని వదులుతూ ఉంటుంది. మీకు ఈ ట్రూప్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. క్లోన్ బేసెస్ ఇన్ మ్యాచ్ మేకింగ్. మీ విలేజ్ షీల్డ్లో ఉంది అంటే ప్రొటెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మీ మీద అటాక్స్ అయితే చేయలేరు అనుకుంటున్నారు కదా, కానీ ఇప్పుడు నుంచి అయితే కాదు. క్లాష్ ఆఫ్ క్లాన్స్లో క్లోన్ బేస్ అనే ఫ్యూచర్ మూలంగా అటాక్స్ చేయడం పాసిబుల్ అయితే అవుతుంది మీ బేస్ షీల్డ్ అండర్లో ఉండగానే. ఈ క్లోన్ బేస్ ఎలా యూస్ అవుతుందంటే మీ బేస్ షీల్డ్ యాక్టివ్లో ఉంది. గేమ్లో క్లోన్ బేస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అంటే మీ బేస్ ఒరిజినల్ కాపీ లాగా ఒక డూప్లికేట్ వర్షన్. ఈ క్లోన్ బేస్ని మ్యాచ్ మేకింగ్లో అయితే యూజ్ చేసుకుంటారు, ఓన్లీ ఫర్ అటాకింగ్. రియల్ బేస్ అన్టచ్డ్గా అయితే ఉంటుంది, మన బేస్ ప్రొడక్షన్లో అయితే ఉంటుంది. ఈ క్లోన్ బేస్ అనే ఫ్యూచర్ ఎందుకంటే ఈ ఫ్యూచర్ ఎందుకంటే ట్రూప్స్ ఇన్స్టెంట్గా ట్రైన్ అవ్వడం మూలంగా అందరూ అటాక్స్కి అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో క్లాష్ ఆఫ్ క్లాన్స్ టీమ్ క్లోన్ బేస్ అనే ఫ్యూచర్ని యాడ్ చేసింది. జైంట్స్ అయితే ఉంటాయి కదా మాయా, వాటి పెద్ద అన్నయ్య ఇది. దీని పేరు జైంట్. జైంట్స్ లాగానే ఇది కూడా డైరెక్ట్గా వెళ్ళి డిఫెన్స్ని అయితే అటాక్ చేస్తుంది. వీడి హాఫ్ హెల్త్ని కోల్పోయాడంటే వీడు చేసే డ్యామేజ్ అండ్ వీడి స్పీడ్ కూడా చాలా పెరుగుతుంది. వీడు ఒకవేళ ఎనిమిస్ మన బేస్ మీద అటాక్ చేస్తే వీడు వాళ్ళ వైపు అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీడి పేరు KANE. నాకైతే వీడు చాలా బాగా నచ్చేశాడు. వీడు నార్మల్ వాడు అయితే కాదు, వీడు డైరెక్ట్గా టౌన్ హాల్ వైపు డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు ఒకసారి చనిపోయాడంటే వీడిని ఆపడం చాలా అంటే చాలా కష్టం. వీడి పవర్ అయితే చాలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. వీడి చుట్టుపక్కల ఉన్న చోటు అయితే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. వీడు ఒక దెబ్బతోటే గాడ్ని అయితే డిస్ట్రాయ్ చేయగలడు. ఎనిమీస్ ఎవరైనా మన మీదకి అటాక్ వస్తే వీడైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ వీడు అటాక్ చేయడం స్టార్ట్ చేశాడంటే ఫస్ట్ వీడి నలుగురు లాయల్ పర్సన్స్ని అయితే వాళ్ళ మీదకి విసిరేస్తాడు. దాని తర్వాత నుంచి స్టిక్స్ని అయితే విసరడం స్టార్ట్ చేస్తాడు. ఎనిమీస్ ఎవరైనా మన మీదకి అటాక్ వస్తే వీడైతే మనకే సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఈ అక్క సేమ్ వాల్కరీస్ లాగా ఫైట్ చేస్తుంది. ఎనిమీస్ ఎవరైనా మన మీదకి అటాక్ వస్తే వాళ్ళని ఒక్క లెవెల్లో అయితే ఆడుకుంటుంది ఈ అక్క, మనకే సపోర్ట్ చేస్తుంది.